నమస్కారం. మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ వెదురుపల్లి గ్రామం వద్ద ఈరోజు ఎర్లీ అవర్స్ మన కృష్ణదేవిపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన్ను ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు నాతవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందన్నమాట. వివరాలు ఏంటంటే కేడిపేట ఎస్ఐ గారు తనకున్న ఇన్ఫార్మెంట్స్ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంజా రవాణా అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ రూట్ వాళ్ళ రూట్ దాటింది అని చెప్పేసి మన నాతవరం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ అవర్స్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా A1 హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు, చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోలుగుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీళ్ళతోటి అందరితోటి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్నీ కొన్నాడండి. వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి, ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్స్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి. అట్లాగే ఆయన ఏం చేశాడంటే A2 వంతల దావీదు అండి, ఈయనది జీమాడుగుల పెదమైలు మండలం, నేటివ్ ప్లేసు, కానీ రెసిడెంట్స్ కోటిపల్లి అని చెప్పేసి ఒరిస్సా అండి, అక్కడ ఉంటాడు. అలాగే A5 కొర్రా బొంజుబాబు కూడా, ఆయన కూడా సేమ్ అనమాట, జీమాడుగుల మండలం పెదబైలు మండలంలో ఉంటాడు, కోటిపల్లిలో రెసిడెన్స్లో ఉంటాడనమాట ఆయన. వీళ్ళిద్దరికీ కూడా 2 బొలెరో వ్యాన్స్ కొనిచ్చాడండి ఈ హరిబాబు. కొనిచ్చి వాటికి ఫైనాన్స్ అమౌంట్ అది కూడా ఈయనే మెయింటైన్ చేస్తున్నాడు. వెహికల్స్ మటుకు ఈ బొంజుబాబు పేరు మీద, దావీదు పేరు మీద ఉన్నాయి, వీళ్ళిద్దరి పేరు మీద. వీటికి మిగతా ఇంకా మండపేట దగ్గర ఉన్న ఒక 2 వ్యక్తులండి, మార్చవరపు ప్రసాద్ అట్లాగే వీరవల్లి దుర్గారావు, వీళ్ళిద్దరూ కూడా ఈ కొన్న బొలెరో వెహికల్స్కి 2 వెహికల్స్కి కూడా సీక్రెట్ సెల్ఫ్లు తయారు చేశారు, కంపార్ట్మెంట్స్ తయారు చేశారు గాంజా రవాణా కోసం అని చెప్పేసి తయారు చేసి ఈ విధంగా చాలాసార్లు వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏజెన్సీలోని మన ఒరిస్సాలో ప్రొక్యూర్ చేసి అక్కడి నుంచి రూటు కోటిపల్లి, జాన్బాయి, మల్కన్గిరి అదంతా ఒరిస్సా అండి. అక్కడి నుంచి పెదబయలు, జీమాడుగుల, చెరుకుంపాకలు, చింతపల్లి, రొంపుల ఘాట్, ఇది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. అలాగే అక్కడి నుంచి అంతాడ, రత్నంపేట, ఆడాకుల మీదుగా మన ఏరియా, మన అనకాపల్లి డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడి నుంచి అన్నవరం మీదుగా కత్తిపూడి వెళ్ళిన తర్వాత కత్తిపూడి నుంచి ఇంకా అక్కడి నుంచి దిండిగల్ తీసుకెళ్తున్నాడండి. ఈసారికి అయితే దిండిగల్ తీసుకెళ్తున్నాడు. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ మీదకు మన టీం అంతా కూడా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా వర్క్ చేసి 5 ముద్దాయిల్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. హరిబాబు, అలాగే వంతల దావీదు, అట్లాగే బొండా ప్రభాకర్ రావు, వీరవల్లి దుర్గారావు, కొర్రా బొంజుబాబు, ఈ 5 వ్యక్తుల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి మీడియేటర్ సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగిందండి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అట్లాగే ఇంకా ఒక 2 ముద్దాయిల్ని, మార్చవరపు ప్రసాద్ అండ్ వంతల ఇలియా, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళు కూడా త్వరలో టీమ్స్ ఫామ్ చేసి మేము వాళ్ళు కూడా అప్రిహెండ్ చేస్తాము. అట్లాగే ఇప్పుడు ఈ కేసులో అయితే ఈ 168 కేజీల గంజాయి, అలాగే బొలెరో వాహనాలు 2, ఒక కారు, మోటార్ సైకిల్ మరియు 9 సెల్ ఫోన్లు, టోటల్ ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,19 lakhs రూపీస్ ఉంది. వీటన్నిటిని కూడాను ఇమీడియట్గా ఈ విషయాన్ని మన ఎస్పీ గారు
అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా గారికి, ఐపీఎస్ గారికి తెలియపరచగా టీంని అందరు కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఈవెన్ ఆల్రెడీ యాక్చువల్గా డిపిఓలో ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహిద్దాం అనుకున్నారు. కానీ మీ కోరిక మేరకు మీరంతా కూడా ఇక్కడ నర్సీపట్నంలోనే పెట్టాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎవరైతే స్టాఫ్ ఈ దీంట్లో చాలా చక్కగా వర్క్ చేశారో మన ఎస్ఐస్తో పాటు గిరిబాబు, అలాగే జి సత్యనారాయణ, గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ అండి, జి సత్యనారాయణ కానిస్టేబుల్, ఎం మహేష్, అలాగే రామకృష్ణ, సహదేవుడు, అలాగే వరహాలు అని హోంగార్డ్ అండి, ఆయన కూడా చాలా పారిపోతున్న ముద్దాయిలను కూడా చేసి చాలా దూరం పరిగెట్టి మరి వరహాలు వీళ్ళంతా పట్టుకోవడం జరిగింది. చాలా మంచి క్యాచ్ అండి. ఇది కూడా ఏంటంటే డైరెక్ట్ రూట్ కాకుండా ఇవన్నీ ఆల్టర్నేటివ్ రూట్స్ అండి. మనం డైరెక్ట్ ఇవి మెయిన్ రోడ్స్లో చెక్ పోస్ట్ పెట్టుకొని 24 hours 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో మనం అన్నీ చెక్ చేస్తున్నాము. ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఎప్పటికప్పుడు మన ఎస్పీ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మేరకు చెక్ చేస్తున్నామండి. ఆ చెకింగ్లో భాగంగా ఈ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. నేను కూడా ఈ ఎంటైర్ టీమ్కి అప్రిషియేట్ చేస్తున్నామండి. చాలా మంచి వర్క్ చేశారు, చాలా చక్కగా క్యాచ్ చేసి పట్టుకున్నారు. Let's go.